నమస్తే CH9 న్యూస్కి స్వాగతం. అరగొండ చిత్తూరు రహదారిలోని సత్తారు బావి శుక్రవారం జరిగిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారని తవనంపల్లి ఎస్ఐ చిరంజీవి కథనం మేరకు తవనంపల్లి మండలం ముత్తరపల్లి గ్రామానికి చెందిన కుమారుడు సాయితేజ తన ద్విచక్ర వాహనంలో అదే మండలానికి చెందిన మైనం గుండ్లపల్లి ప్రసాద్ రెడ్డి కుమారుడు హర్షను తన ద్విచక్ర వాహనంపై చిత్తూరు సమీపంలోని సీతామ్స్ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్తుండగా మార్గం మధ్యలో ఆర్టీసీ బస్సును తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో విద్యార్థులు దుర్మరణం చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతి చెందిన విద్యార్థుల మృతదేహాలకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం ఇచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. విద్యార్థులు ఇద్దరూ ఒకే కళాశాలలో ఒకే బ్రాంచ్ విద్యార్థులు కావడంతో కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఇద్దరు యువకులు అతివేగంగా కారణంగా ప్రాణాలు కోల్పోయారని డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ తవనంపల్లి మండలానికి చెందిన సాయి హర్షారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు సీతామ్స్ కళాశాలలో చదువుతున్నారని తెలిపారు. ఉదయం కళాశాల స్పోర్ట్స్ బైక్ పైన బయలుదేరి అతి వేగంగా వస్తూ సత్తార్బాయ్ వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టి సుమారులో పడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం చేయాలన్నారు. సాయి తర్వాత హర్షారెడ్డి వీళ్ళిద్దరూ సీతమ్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. వాళ్ళ గ్రామం నుంచి బయలుదేరి కాలేజీకి వస్తూ తవనంపల్లి కాణిపాక రోడ్డులో సత్తుబావి గ్రామ సమీపంలో ముందు పోతున్నటువంటి ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్నటువంటి ఆటోని ఢీకొట్టడం జరిగింది. ఆ ఇద్దరు స్టూడెంట్స్ కూడా హెల్మెట్స్ ధరించలేదు. వాళ్ళ యొక్క వెహికల్ స్పోర్ట్స్ R15 వెహికల్ చాలా స్పీడ్గా వచ్చారు. ఆ స్పీడ్కి వాళ్ళు బ్రేక్ వేస్తే టూ వీలరు అడ్డం తిరిగేసి దాదాపు ఒక 50 మీటర్స్ శ్రీకాకుళం నుంచి దూరంగా పోయి పడింది. ఇది కేవలం వాళ్ళకు గాయాలయ్యి హెల్మెట్స్ ధరించడం వల్ల గాయాలయ్యి చనిపోయినారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కూల్ యజమానులకు, తర్వాత విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పోలీస్ తరఫున మనవి అంటే ఎవరైనా స్టూడెంట్స్ టూ వీలర్స్లో కాలేజీకి వస్తుంటే హెల్మెట్ లేకపోతే మీరు వాళ్ళ యొక్క వాహనాలని టూ వీలర్ని అలో చేయొద్దండి. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. కొద్దిగా నిర్ణయాలు కఠినంగా ఉన్నా కూడా మనము దీన్ని అమలుపరిస్తే భావి తరాల సంబంధించినటువంటి పిల్లకాయల యొక్క ప్రాణాలను కాపాడని వాళ్ళు అవుతారు. నమస్తే CH9